సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్రెడిట్ బి అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 2024లో ఎవరైతే ఆ లోన్ అవసరం ఉంటుందో ఈ క్రెడిట్ బి అనే లోన్ యాప్లో ట్రై చేసినట్టయితే లోన్ ఇస్తుందా లేదా, ఒకవేళ ఈ యాప్లో కనుక లోన్ తీసుకుంటే ప్రజెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి కొంచెం రిస్క్ ఎక్కువైనా పర్లేదు, జెన్యూన్ యాప్స్లలో మనీ ఎర్న్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వారి కోసం కొన్ని మంచి యాప్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ క్రెడిట్ బి లోన్ యాప్ చూసుకున్నట్టయితే ఈ 2024లో లోన్ ఇస్తుందా లేదా అని కనుక మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ మనం లోన్ అప్లై చేసిన తర్వాత అప్రూవ్ అని అయితే చూపెడతా ఉంది. ఎప్పుడైతే మన డీటెయిల్స్ వీళ్ళు వెరిఫై చేస్తారో తర్వాత వీళ్ళు మళ్ళీ 6 మంత్స్ తర్వాత ట్రై చేయండి అని చెప్పేసి అయితే మనకైతే చూపెడతా ఉంది. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం మన పర్సనల్ డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మన పర్సనల్ డేటా కొంచెం వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. లోన్ అయితే రాదు. మళ్ళీ 6 మంత్స్ తర్వాత అప్లై చేసినా కూడా లోన్ అయితే ఇవ్వరు. దీన్ని మాత్రం పెద్ద ప్రాబ్లంగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ యాప్లో. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి అయితే డైరెక్ట్గా లోన్ అయితే ఇస్తూ ఉంది. ఎవరైతే ఫస్ట్ టైం లోన్ అప్లై చేస్తారో, ఇదివరకు ఎలాంటి లోన్ యాప్స్లలో లోన్ తీసుకోకుండా సిబిల్ స్కోర్ మంచిగా ఉండి ఎవరైతే ఫస్ట్ టైం లోన్ అప్లై చేస్తారో వాళ్ళకైతే ఎంతో 1600 1700 లోన్ అయితే ఇస్తూ ఉంది. మళ్ళీ ఆ లోన్ తీసుకొని మనం టైం టు టైం కరెక్ట్ రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మనం టైం టు టైం పే చేస్తే సెకండ్ టైం అయితే ఇక మళ్ళీ లోన్ అయితే రాదు. ఏదో ఒక్కసారి ఇస్తారు, మళ్ళీ సెకండ్ టైం అయితే రాదు. ఇక ఆ యాప్కున్న మనకు అక్కడికే క్లోజ్ అయిపోతుంది. అయితే ఒకానొక టైంలో ఈ క్రెడిట్ బి మంచిగా అయితే లోన్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుందని అంటే, పాతవి వసూలు చేసుకునే టైంలో వీళ్ళైతే ఉన్నారని చెప్పొచ్చు. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హరాస్మెంట్ చేయడం, లేకపోతే వాళ్ళకి లీగల్గా నోటీసులు పంపిస్తాం అది ఇది అని చెప్పేసి బెదిరియడం. సో ఇలాంటి పనులు అయితే ముందర పెట్టుకొని ఉన్నారు. కొత్త వాళ్ళకి ఎవరైతే టైం టు టైం పే చేసినా కూడా వీళ్ళకైతే సెకండ్ టైం అయితే లోన్ అయితే ఇవ్వట్లేదు. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, కస్టమర్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నా కూడా బాగానే ఉంది. అయినా మన కస్టమర్ సపోర్ట్తో ఇందులో మనకైతే ఎలాంటి పని ఉండదు. ఎందుకంటే ఒకటేసారి లోన్ అప్లై చేస్తాం, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వస్తే తీసుకుంటాం, కథం అక్కడికి అయిపోతుంది. మళ్ళీ అప్లై చేస్తే 6 మంత్స్ అంటది, ఇక లోన్ అయితే ఇవ్వదు. కాబట్టి దాంతో పెద్ద పని అయితే లేదు. ఎవరైతే క్రెడిట్ బి అనే లోన్ యాప్లో లోన్ తీసుకోవాలి అని అనుకుంటారో, ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసినట్టయితే మీకైతే లోన్ వచ్చే ఛాన్స్ 90% అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.